హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజైతే చెరువులోకి లేట్గా వెళ్ళడం జరిగింది. వచ్చి చూసేటప్పటికి పక్క సైడ్ మేము బొబ్బరికాయలు వేసామన్నమాట. అవి వచ్చేసి మొత్తం కింద రాలిపోయి ఉన్నాయి. ఏంటంటే చూస్తే మొత్తం బొబ్బరికాయలు మొత్తం కోతులు తినేసి అనమాట. కోతుల మంది వచ్చేసి మా బొబ్బరికాయలు మొత్తం తిని పాడేసి చూడొచ్చు కాబట్టి ఎన్నెలు అలా రాలిపోయినాయి. మొత్తం ఒక విడిగా రావచ్చు, మంద కింద రావచ్చు. చూడొచ్చు మీరు ఎలా కొరుక్కు పడేసినాయి మొత్తం అంతా గింజల కింద. చూడండి అలా గింజలు పడి మొత్తం ఇదంతా కోతేనే. మా సైడ్ అయితే కోతులు ఉంటాయి. మొత్తం రోజు వచ్చేసి కోతులను ధ్వంసం చేసి పడతాయి. వీటి వల్ల మాకు ఏమైనా కాయలు పెడదామన్నా భయం వేస్తుంది. బీరకాయలు అయితే బీరకాయలు వేస్తుంది, బొబ్బరికాయలు అయితే బొబ్బరికాయలు, ఆనపకాయలు అయితే ఆనపకాయలు. ఓన్లీ కాకరకాయలు మాత్రం తినం. కాకరకాయ ఎందుకంటే కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి. దొండకాయలు అవి వదిలేస్తాయి. రోజు మాకు ఇది ఒక యాతన అయిపోయింది. కొంతమంది మైకాయలు పడతారు, మైకాయలు ఏం పని చేయవు. ఎందుకంటే కోతులు మనకన్నా తెలివైనవి. అదిగో కోతి అదిగో వెళ్తుంది వేసాయి. అలా వేసినందుకు ఏమనుకోకండి, ఎందుకంటే చేయలేదు అంతా మామూలే. కోతులు వచ్చినప్పుడు వాటిని భయపడటానికి, వెళ్ళగొడటానికి శబ్దాలు సౌండ్లు గట్రా చేయాలి మనం, అరుపులు గట్రా. ఇది కూడా చూడండి ఎలా తినేసినాయో. నేనేమో బత్తాలు కొడుతాను ఒకవైపు నుంచి, అవేమో అటువైపు నుంచి వచ్చేసినాయి. అయితే మంద మొత్తం వచ్చేసి విడిచేసిన మొత్తం కోతులు. ఎందుకంటే మంచిదైంది, ఎందుకంటే మా నాన్న ఇందాకడే కాయలు కోసాడు. ఏవైతే లేతకాయలు కూడా విడిచేసింది మొత్తం. వాటికి ఆహారానికి గింజలు మొత్తం తినేసినాయి. నేను గబ్బుని చూసాను కాబట్టి వాటిని వెళ్ళగొట్టాను. మళ్ళీ వరిసాను వాటి గురించి వెళ్ళగొడటానికి. అయితే మళ్ళీ వచ్చేస్తుంది. ఒకసారి అలవాటు ఏంటంటే మళ్ళీ కుదురు వచ్చేస్తుంటాయి. ఏ జంతువు ఒకసారి అలవాటు ఏంటంటే మనకి మళ్ళీ వచ్చేస్తుంటాయి ఇవి. దీనికి మనం పరిష్కారం ఏదో ఒకటి చేయాలి. మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు కోత అయితే పూర్తి అయిపోయింది. మన బ్యాగ్లన్నీ వ్యాన్లో వేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మీరు మాత్రం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అంటిల్ దెన్ దిస్ ఇస్ శ్రీనివాస్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.